భారతదేశంలో నిన్న జరిగినటువంటి దుర్దినం చాలా బ్లాక్ డేగా యావత్ భారతదేశ ఎస్సీలందరూ ప్రకటించిన దినం. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థితిలో స్థిరపడేటటువంటి ఎస్సీలని విడదీసి పాలించడానికి ఒక కుట్రబడిన వ్యవస్థ ఈ భారతదేశంలో నెలకొని ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో గమనించాలి. అదే మాకు మాదిగులతో ఎలాంటి శత్రుత్వం లేదు, వాళ్ళు మా తోడబుట్టిన వాళ్ళే. మేమందరం కలిసి రాజ్యాధికారం కోసం పరుగులెడుతున్న రోజుల్లో వీళ్ళందరూ ఒక కుట్ర పన్ని భారతదేశంలో విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఆ కాడిని భుజం ఎత్తుకున్నారు. అది కాదని తెలిసి కూడా ఆ ముందు ఇచ్చినటువంటి బెంచి ఆ పరిశీలనని పరిగణనలోనికి తీసుకోకుండా వీళ్ళు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ మిగిలిన కమ్యూనిటీలన్నీ ఏమైపోవాలి, భారతదేశంలో పుట్టినటువంటి కమ్యూనిటీలు. ఇదొకటి. అయితే ఈ పరిణామం ఏంటంటే ఇది ఒక బేస్ లెవెల్లో ఉంది. దీని నెక్స్ట్ పరిణామం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డిమాలిష్ చేయడానికి వీళ్ళందరూ పన్నిన కుట్రగా ఇంటలెక్చువల్ ఫోరం అంతా మేము డిసైడ్ చేసాం. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న స్టెప్స్ 1 by 1 అలాగే ఆ కోణంలోనే వెళ్తున్నాయి. ఎవరైతే ఇంటలెక్చువల్స్గా ముందుకెళ్తున్నారో ఈ సొసైటీలో వాళ్ళని కానీ ముందు సప్రెస్ చేయగలిగితే ఆ గలం ఇప్పటానికి కూడా లేకుండా, అంటే మాట్లాడే గొంతుకులు లేకుండా చేసి వాళ్ళ పనిని సుగమం చేయటానికి ఒక కుట్ర జరుగుతుంది భారతదేశంలో. దీన్ని మా దళిత సోదరులైనటువంటి మాదిగలు కూడా గమనించాలి. ఎందుకంటే వాళ్ళు మాలలో కలిసి ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణం మంచి తరుణం. అంటే అందరూ చదువుకుంటున్నారు, అందరూ విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అందరూ ఈక్వలెన్స్లో వెళ్తున్నారు. అలాగైతే ఒకవేళ వాళ్ళు ప్రేమగా చేయదలుచుకుంటే మాలల్ని మాదిగల్ని ఒక స్ట్రీమ్లో పెట్టి మిగిలిన ఎస్సీ కులాలందరినీ ఒక స్ట్రీమ్లోకి పెడితే వాళ్ళలో అస్సలు ఫలాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దానికి మేము అందరం బాధ్యులమే. కానీ అలాంటిది సమన్యాయం ఎక్కడ జరగట్లేదు భారతదేశంలో. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. 2005 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ యొక్క రాష్ట్రాలకు అధికారం లేదు, ఎస్సీలని వర్గీకరించే అధికారం లేదు, 341 ఆర్టికల్ని పార్లమెంట్లో సవరించిన తర్వాతే ఆ 1/3 మెజారిటీ వచ్చిన తర్వాతే ఈ యొక్క బిల్ అనేటటువంటి చట్టంగా మారుతుంది. కానీ రాష్ట్రాలకు అధికారం లేదని మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. ఈ ఎస్సీల వర్గీకరణ చల్లదని తీర్పు ఇచ్చింది. ఒకసారి సుప్రీంకోర్టు ₹1 చల్లదని అంటే అప్పుడు చల్లని రూపాయి ఇప్పుడే ఎలా చెల్లిందంటే ఇదంతా మోడీయిజం, ఒక నియంతృత్వవాది మోడీ చేస్తుండేటటువంటి ఇది డ్రామా. దీనికి తెరలేపాలి అంటే దేశం మొత్తం కుల గణన జరగాలి. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కుల గణన జరగాలని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తున్నారు. అలాగే పార్లమెంట్లో కూడా డిబేట్లో ఆయన అదే గొంతుకు వినిపిస్తున్నారు, ఈ ప్రజా గొంతుకై రాహుల్ గాంధీ గారు. కాబట్టి కన్నులు తెరవాలి ప్రభుత్వాలు. 2011 సంవత్సరంలో జనాభా లెక్కించడం అనేటటువంటి జరిగింది, దేశ జనాభా. నాటి నుండి దేశ జనాభా కూడా లెక్కించడం లేదు. ఇప్పుడు దేశ జనాభాతో పాటు కులాల జనాభా లెక్కలు అనేటటువంటివి రావాలి. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో దళితులు 21% ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి రాజ్యాంగ రిజర్వేషను 15% మాత్రమే ఇస్తున్నారు. ఆ 15% కూడా ఇప్పుడు మొక్కలు చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. మాలో విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మాకు పథకాలు లేకుండా చేస్తున్నాయి. మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలపై తిరుగుబాటు అనేటటువంటిది దళితుల నుంచే ప్రారంభమవుతుంది. కుల గణన జరగాలి. కుల జనాభా లెక్కల్లో కులము ఏ కులము ఎంతెంత శాతం ఉన్నది అనేటటువంటిది రావాలి. అట్టి ప్రాతిపదికన ఈ యొక్క రిజర్వేషన్లు అనేటటువంటి పెంచాలే కానీ ఆ పెంచే ఆలోచన చేయాలే కానీ ఉన్ని రిజర్వేషన్ని మొక్కలు చేయడానికి ఈ ప్రభుత్వాలకి గుండె ఎంతవరకు ధైర్యం ఉందో ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుండి దళితులపై కేకవేస్తున్నాం. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తామని కూడా ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ముందు కులగణన జరపండి.
కుల ఎంత జనాభా ఉందో అంత ప్రాతిపదికన అంత పర్సంటేజ్ మాకు రిజర్వేషన్ కల్పించండి. అప్పుడు ఈ యొక్క వర్గీకరణ ఏదో తీసుకురండి. ఏమీ లేకుండా ఈ 10 ఏళ్ళే మీ యొక్క మగాడితనం మీదన ఈ 10 ఏళ్ళలో మమ్మల్ని ముక్కలు చేయడానికి మీకే అధికారం ఉందా? కాబట్టి మనువాదులారా ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. మేము మారుతున్నాం. మీకు ప్రభుత్వాలకు మేము బాసటగా నిలుస్తున్నాం. మమ్మల్ని ఎట్లా విభజించడం అనేటటువంటిది మీకు తగదు. మా యొక్క నోట్లో మట్టి కొట్టడం అనేటటువంటిది మీకు తగదు. ఏమో కాస్త సాయం ఏదైతే చేయాలంటే రిజర్వేషన్లు పెంచండి, ఉద్యోగాలు ఇవ్వండి, పథకాలు ఇవ్వండి. అప్పుడు మా దళితుల యొక్క అభిమానాన్ని చూరగొనండి అని ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక జారీ చేస్తున్నాం.